మన దగ్గర దొంగతనం చేసినోళ్ళు తప్పించుకొని పోయి పక్క రాష్ట్రంలో దొరికితే వాళ్ళను మళ్ళా మనకే అప్పచెప్తుంటారు పోలీసోళ్ళు. అట్లనే తప్పిపోయినోళ్ళు దేశంలో ఎక్కడ దొరికినా మళ్ళా మన దగ్గరికే చేరుస్తుంటారు. కానీ మన రాష్ట్రం నుంచి స్మగ్లర్లు ఎత్తుకపోతున్న విలువైన సంపదను మాత్రం వెనకకిస్తలేరట పక్క రాష్ట్రం వాళ్ళు. మా రాష్ట్రంలో దొరికినాయి కాబట్టి మేమే అమ్ముకుంటాం అని అంటుర్రట. గట్లెట్లయితది, మాకు ఇయ్యాలి కదా అని అంటున్నాడు గీసారు. చూడుర్రి, తప్పిపోయిన మనుషులను దొంగలను మోసగాళ్ళను అయితే పట్టిస్తారు, మరి ఇక ఇల్వకల సామాన్లు ఏమన్నా దొరికితే ఇయ్యరా అని పక్క రాష్ట్రములను గట్టిగానే అడుగుతాండు ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు. ఇంతకు సార్ ఏమన్నాడో ఇక చూడర్రే. ఎర్రచందనం ఇక్కడ దొరికిన ఎర్రచందనం, లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు, అంటే సోర్స్ ఉదాహరణకి ఎర్రచంద్రం మంద అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేశారు. గాదా అన్నట్టు మన శేషాచలం అడవులల్లా కొట్టుకొని దొంగతనంగా తీసుకుపోతుంటే కర్ణాటక రాష్ట్రంలో దొరికినాయట ఏం తక్క 110 కోట్లు విలువ చేసే ఎర్రచందనం మొద్దులు. మరిగా దొరికిన మొద్దులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినాయి, వాళ్ళ మొద్దులు వాళ్ళకి ఇయ్యాలి అన్నట్టు ఆలోచనలు చేయాలి కదా. అట్లా చేయకుండా మా రాష్ట్రంలో దొరికినాయి కాబట్టి మావే అని ఆయనతో 100 కోట్లు విలువ చేసి ఆ ఎర్రచందనం మొద్దులన్నీ అమ్ముకొని వచ్చిన పైసలు సర్కారు ఖజానాలు వేసుకున్నారట కర్ణాటక రాష్ట్ర పోళ్ళు. అగో ఇది ఎక్కడి కథరో అన్నట్టు అరుచుకున్నాడు పవనాలు సారు. ఎక్కడనో వేరే దేశంలో మన ఎర్రచందనం దుంగలు దొరికితే మళ్ళా మన దేశానికి తెప్పించినాం, కానీ పక్క రాష్ట్రంకి వెళ్ళి తెప్పించుకోలేకపోతున్నాం. అసొంటి రూల్ ఏం లేదని చెప్పి మన ఎర్రచందనం దుంగలు పక్క రాష్ట్ర పోళ్ళు అమ్ముకుంటున్నారట. అందుకే సెంటర్ మంత్రితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో దొరికే ఎర్రచందనం మొద్దులు దేశంలో ఎక్కడ పట్టుబడ్డా మళ్ళా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేటట్టు ఓ రూలు పెట్టాలి అని కోరిండట సారు. సొమ్మొకల్లది సోకొకల్లది అన్నట్టు మన సంపద పక్క రాష్ట్రం వాళ్ళు అమ్ముకునుడేంది అన్నట్టు మాట్లాడిండు సారు. పద్ధతి గల్ల మాటే కదా. మరిగా సెంటర్ సర్కారు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇగిదిట్లుంటే అక్కడెక్కడనో పాలస్తీనా దేశంలో వాళ్ళు కొట్టుకసత్తా అంటే బాగా మాట్లాడినరు మనోళ్ళు. మరిగా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతా అంటే ఏంటికో మాట్లాడతలేరు అన్నట్టు కూడా ప్రశ్నించిండు సారు. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళ రక్తాలు దారపోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈరోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? గిట్లా ఢిల్లీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ టూరు జోరుగా నడిచింది. పార్లమెంటులో ప్రధానమంత్రి సారును కలిసి బయటకు వస్తా అంటే చాలా మంది పోటువోలు దిగనికి ఎగబడ్డారు. చూస్తా అంటే ఢిల్లీలో సారు పతార గట్టిగానే పెరిగింది అనుకుంటారు ఇప్పుడు అందరూ. గంజాయి పాడుగాను 2 తెలుగు రాష్ట్రాలల్లా శాప కింద నీళ్ళ లెక్క వాకుతున్నది. గంజాయి మత్తుకు షిత్ అయితుర్రు చదువుకునే పొల్లగాండ్లు. ఆ మత్తులో ఎప్పుడు ఏం చేసేది తెలుస్తలేదు. పోలీసోళ్ళు ఎన్ని చెక్కింగ్లు చేస్తున్నా దినం ఎక్కడనో ఒకడ గంజాయి బస్తాలకు బస్తాలు పట్టుబడుతుంది. అందుకే ఇక ఇట్లయితే కాదని ఏపీ సర్కారు వాళ్ళు గట్టి ఇగ్రమే చేసిర్రు. ఇక గంజాయి కాదు కదా, దాని పేరు కూడా ఇనబడకుండా చేస్తారట. ఎన్ని షేకింగులు చేస్తాన్నా యాన్నో ఓ కాడ గుప్పుమంటాంది గంజాయి. నెరి ఏపీలో చదువుకునే పొల్లగాండ్లు ఆగమైతాండ్రు. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడే గంజాయి దందా గట్టిగా పెరిగిందని ఇప్పుడు అసోంటి దందాలు చేస్తే అస్సలు ఇడిచిపెట్టమని కూటమి సర్కారు వాళ్ళు మస్తు గట్టి ఇగురమే చేసిండ్రు. గంజాయి దందా చేసేటోళ్ల కుటుంబాలకు సర్కారు పథకాలు ఇయ్యొద్దని నిర్ణయం చేసిండ్రట. మంత్రి నారా లోకేష్ తత్తిమ మంత్రులంతా కలిసి కూకొని మాట ముచ్చట్లు చేసిండ్రు.
ఇప్పటి సంది రాష్ట్రంలో గంజాయి అమ్ముకుంటా ఎవరు దొరికినా ఎమ్మటే వాళ్లకు గాని వాళ్ళ ఇంటి వాళ్ళకు గాని ఇచ్చే సర్కారు పథకాలన్నీ బంద్ చేస్తారట. రేషన్ బియ్యం కాని నుంచి సురువు చేస్తే పింఛన్లు, పిరి సిలిండర్లు, పొలగాన్ల చదువులకు పైసలు గిసొంటి అన్ని కట్ చేస్తారట. గంజాయి దందా చేసేటోళ్లకు కొత్తగా ఇచ్చే సర్కారు పథకాలు కూడా ఇయ్యరట. అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు గొడ్డొచ్చి తినిపోయిందట. గంజాయి దందా మీద సంపాదనకు ఆశ పడితే సర్కారోళ్ళు ఇచ్చే పథకాలన్నీ పోతాయి, మీదికెళ్ళి కేసులు అవుతాయి. ఇక మీ ఇష్టం అన్నట్టు చెప్తున్నారు సర్కారోళ్ళు. అంతేకాదు గంజాయిని మొత్తానికే తరిమి కొట్టేందుకు ఈగలని ఓ బలగం తయారు చేసిండ్రట. పొలగాన్లు చదువుకునే బడులు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ వార్డు సచివాలయాలలో ఈ ఈగల కమిటీలు పనిచేస్తాయట. గంజాయి వాసన పసిగట్టి దొరకబట్టుడే ఈ కమిటీల పని అన్నట్టు. ఎక్కడ గుప్పు మన్నా ఎమ్మటే దొరకబట్టుడు, వాళ్ళను లోపటేసుడు, ఇంటోళ్లకు సర్కారు పథకాలు బంద్ చేసుడు. చాక్లెట్లు, బిస్కెట్లు దొరికినట్టు దొరుకుతుండేటాలకు గంజాయి దాగి ఆ మత్తుల ఎవడేం చేసేది తెలుస్తలేదు. అందుకే గిట్ల గంజాయి మీద పెద్ద యుద్ధమే సురువు చేసిండ్రు సర్కారోళ్ళు. మందు సీసాలు దొరకబట్టి రోడ్ రోలర్లతోని తొక్కిన ముచ్చట మొన్ననే ఒకటి చెప్పుకున్నాం. ఇటు పట్నంలో కూడా గుడుగుడు మోటార్లు గదే బుల్లెట్ బండ్లు వేసుకుని మోత మోగించుకుంటా ఉరుకుతుంటే చాలా బండ్లను దొరకబట్టి వాటికున్న సైలెన్సర్లను వీకి రోడ్ రోలర్లతోని తొక్కిచ్చిన ముచ్చట కూడా మన పటాస్ వార్తలలో మస్తు మాటలు చెప్పుకున్నాం. వాటి మోతకు చెవుల గడ్డలు పడ్డట్టు అవుతుందని పీకేసినాం అన్నట్టే చెప్పిర్రు పోలీసులు కూడా. ఆగో గట్లనే ఇప్పుడు గివీటిని కూడా పీకి రోడ్ రోలర్లు ఎక్కిచ్చిర్రు మన పట్నం పోలీసు వాళ్ళు. రాంగు రూట్లో బండ్లు దంచాలన్నా, బండ్ల మీద ముగ్గురెక్కి పోవాల్సి వచ్చినా, నెత్తికి పెట్టుకునే షిప్పని ఇంట్లో మర్చిపోయి వచ్చినా, ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ ఎర్ర బుగ్గెలిగినా అటనే పోతా అనుకునేటోళ్ళు ఉంటే తక్కువ 2,000 రూపాయల దానిక జేబులో పెట్టుకుని దారి అవు. మళ్ళా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి సంది ఇంకొక లెక్క. పట్నంలో పోలీసు వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ మార్చారు. పోలీసు వాళ్ళకు దొరికిందంటే ఇక గుందుడు మళ్ళా. ఇది ఒకటే కాదు, పట్నంలో ఎన్ని బ్రిడ్జీలు కట్టినా, ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా ట్రాఫిక్ తిప్పలైతే తగ్గుతలేదు. బండ్లు వేసుకొని పోయేటోళ్ళకే కాదు, పట్నంలో ఉన్న ఫుట్పాత్ల మీద నడుచుకుంటూ పోయేటోళ్ళకి కూడా వశపడతలేదంటే చూడు ట్రాఫిక్ ఏ తీరుగా ఉండదో మన పట్నంలో. అందుకనే పట్నం పోలీసు వాళ్ళు ఆపరేషన్ రూప్ అనే కార్యాన్ని ముంగటేసుకున్నారు. అంతేకాదు ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టుకుంటాం, దుకాణాలు పెట్టుకుంటాం అంటే ఇక ఇప్పటి సంది నడదన్నట్టే మాట్లాడుకొచ్చిండు సిపి సారు. ఫుట్పాత్ల మీద పెట్టేటి చిన్న దుకాణాలతోనే తిప్పలైతుందట ఎక్కువ. తోపుడు బండ్లు పెట్టుకునేటోళ్ళు, షాయి కొట్లు పెట్టుకునేటోళ్ళు, బండ్ల మీద పట్టుకొచ్చి ఇడ్లీలు, పైటీలు అమ్ముకునేటోళ్ళు కూడా ఖాళీ చేయాల్సిందేనట. ఏదైతే రోడ్డు వేశారో దాన్ని క్యారేజ్ వే అంటారు. అది వాహనాలు పోవడానికి వేసిన రోడ్డు. దాని పక్కకు ఒక ఫుట్పాత్ అని ఉంటుంది, దాని ఇంకా వేరే ప్లేసెస్ ఉంటాయి. ఈ ఫుట్పాత్లు అన్నీ కూడా ఆక్రమించుకొని ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే షాప్స్ ఉన్నాయో, షాప్సే కాకుండా దాని ముందు వేరే కొన్ని ఇంకా షెడ్స్ వేసుకొని ఎవరు అడగని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి అక్కడ పెట్టేసుకున్నారు. ఇటువంటివన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు పనిచేయట్లేదని ఆరోపణ చేస్తుంటారు. మళ్ళీ ఇటువంటివి ఎన్క్రోచ్మెంట్స్ తీయకపోతే ట్రాఫిక్ ఎట్లా పోతుందని మనం అందరం అర్థం చేసుకునే అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, ఎవరు పడితే వాళ్ళు కార్లకు సైలెంట్లు పెట్టుకుంటాం అంటే ఊకునే ముచ్చటే లేదంటున్నాడు సారు. గట్ల దొరికినందుకే కొన్ని కార్లకున్న మైకులు ఉడబీకిలు ఇగో ఇట్లా రోడ్ల మీద పడిచి తుక్కు తొక్కిచ్చిర్రు. సిపి సారే దగ్గరుండి తొక్కిచ్చిండు అన్నిటిని. గిట్ల దొక్కుతుంటే ఇన్నొద్దులు ట్రాఫిక్ కాడ మొత్తుకున్న మైకులు రోడ్డు మీద రోడ్డు రోలర్ కింద పడి కీస్ అనాలి కావచ్చు. ఇక మంచిగానే ఉన్నది, మంచి ఉపాయం చేసిరు గాని ఏ ఎమ్మెల్యే వస్తుండానో, మంత్రి సార్ వస్తుండానో, ముఖ్యమంత్రి సార్ వస్తుండానో గంటల కామానం ట్రాఫిక్ ఆపే ముచ్చడం మీద కూడా నజరేగిరి సార్లు పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు, పొద్దు మూకి ఆఫీసులకి ఇంటికి పోయేటోళ్ళకి అయ్యేటి తిప్పల మీద కూడా గట్టికోసారి నజరేగిరి. ఇట్లా గంటల కమానం బండ్ల ఆపుడుతోని పబ్లిక్ కూడా బాగా తిప్పల పడుతున్నారు అనుకుంటున్నటకి ముచ్చటకైన పట్నం పబ్లిక్. మరి చూడాలకి ఆపరేషన్ రోప్ తోని ట్రాఫిక్ తిప్పల యాపాడి తప్పుతుందో అనేటిదిగా రేపు
వారాలు అచ్చరాల 3 వారాలకించి తెలంగాణ రాష్ట్రం అంతా బొబ్బ అవుతుంది. లగచర్ల లడాయి మీద అధికార పార్టీలకు ఎగస్ పార్టీలకు పొట్టు నడుస్తుంది లడాయి. బాధితులకు అండగున్నామని కార్ పార్టీలు, మేము వాళ్లకు మంచి చేద్దామని చూస్తున్నామని షే పార్టీలు. తెలంగాణ గల్లీకెంచి ఢిల్లీకి షేర్నా వడుస్తలేదుగా పంచాది. అది అట్లుండగానే అసొంటిదే ఇంకో పంచాది ముంగడ పడ్డది. మళ్ళా మొన్న లగచర్లలో ఇవాళ దిలావల్పూర్లా అప్పుడు కలెక్టర్ మీద దాడి, ఇవాళ ఏకంగా అడ్డం వచ్చిన పోలీసు వాళ్ళ మీదనే దాడి. అక్కడ కలెక్టర్ సార్ కార్ అద్దాలు వాళ్ళకి కొడితే ఇక్కడ పోలీసు వాళ్ళ మీదకి లాల్లేసిరు ఊరోళ్ళంతా. నిర్మల్ జిల్లాలున్న దిలావల్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామన్నందుకు ఎట్టెట్ట పెడతారో పెట్టులు చూసుకుంటామన్నట్టే మార్లబడ్డదిగా ఊరి పబ్లిక్. చిన్న చితక ముసలి ముతక ఆడ మోగాని ఏం లేదు, ఊరంతా రోడ్డెక్కిరు. ఫ్యాక్టరీ పెట్టొద్దంటే పెట్టొద్దన్నట్టే లడాయికి దిగిరు పోలీసు వాళ్ళ మీదకి. ఇవాళ ఒక్కనాడైతున్న లొల్లేం కాదు ఇది, ఓ 20 రోజులకించి నడుస్తూనే ఉన్నది. ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టొద్దని 4 ఊళ్ళ పబ్లిక్ ధర్నా చేస్తున్నారట రోడ్డెక్కి. అట్టగా ధర్నా చేసేటోళ్లను అరెస్ట్ చేసేందుకు పోలీసు వాళ్ళు బండ్లేసుకొని బలగాన్ని వెంబడేసుకొని ఊళ్ళకు పోతే ఊర్లే దండు కట్టినాయి. వచ్చిన పోలీసు వాళ్ళ మీదకి గీతీర్ల మార్లబడ్డారు. రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసిరిట్ట. మొన్ననే లగచర్లకు వచ్చిన కలెక్టర్ ను మడత పెట్టిరు. మళ్ళా నేను పోతే కాకోపంలో నన్నేడ మల్లుసరు అనుకున్నట్టున్నాడు కావచ్చు కలెక్టర్ సారు. వాళ్ళనే ఆయన ఆఫీస్ కు రమ్మని మొదలబ్బ పంపించిండట. మళ్ళా రమ్మన్నాడంటే అందరి ఇట్టనే గుంపు పోయేందుకేం లేదు, ముఖ్యమైన వాళ్ళు 20 మందే పోవాలన్నట. అంటే ఊరి పబ్లిక్ అందరి తరపుకెంచికి 20 మందే పోయి మంచి షెడ్డలు మాట్లాడి రావాలన్నట్టు. మొత్తం గానీ ఏదో అచ్చకాయ బుచ్చకాయ ముచ్చట్లు చెప్తే నడవదు సారు. చర్చలు సఫలమైతేనే ధర్నాను ఆపుతాం అంటున్నారు అక్కడి పబ్లిక్. ఇక ఇదిట్టుంటేకి ఊరోళ్ళు చేసేటి ధర్నాకు గవర్నమెంటే దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టేందుకు చేస్తున్న పనులన్నీ ఏడి ఆన్నే ఆపేయాలని కూలుతూ కలెక్టర్ సారే ఆర్డర్లు వేసిండు అధికారులకు. గిట్టా ఓడిపోతాలు కోటి అన్నట్టు రోజు కోడి పుట్టుకొస్తున్నాయి తెలంగాణలో పంచాదులు. ఆడబడి ఈడబడి లగచర్ల లడాయి తెలంగాణ గల్లీకేంచి ఢిల్లీకి వాకింది. మరి చూడాలకి ఈ పంచాది ఏడికి పోతుందో ఇక. చాలా మందికి కళ్ళు తాగుడు అలవాటు. ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ పొద్దంతా పని చేసుకుని ఒళ్ళలిసి పొద్దుమూకంగా ఓ సీసా కళ్ళు తాగి ఇంటికి పోతుంటారు. ఆడోళ్ళు మొగోళ్ళు అందరు తాగుతారు. కళ్ళు తాగితే పేయికి కూడా మంచిదేనని అందరు చెప్తుంటారు. చెట్లకించి తీసేటి కళ్ళు తాగితే మంచిదే గాని ఇగో ఈసొంటి కళ్ళు తాగితేనే తిప్పలైతుంది. మరి సంగారెడ్డి జిల్లానంతా ఆగం పట్టిస్తున్నది పోండ్రి కల్తీ కళ్ళు. మందు కొట్టు లెక్కనే ఏకంగా కొట్టే తెరిచిరు. రమ్ముల కొద్దిగా గావులల్లో కలుపుడు, సీసాలు నింపుడు, ఇట్టొచ్చిన వాళ్ళకి అమ్ముడు. సీసాకి 20 రూపాయలే. అగ్గోకే అనేటాళ్లకు ఎగబడి కొంటున్నారు, గుట్కలు వేసుకుంటూ తాగుతున్నారు, పానాల మీదకి తెచ్చుకుంటున్నారు. చెట్టుకేంచి వచ్చేటి కళ్ళు తాగితే ఒంటికి మంచిదే గానీ గిట్లా కలిపిన కళ్ళు తాగితే పానాల మీదకి రాకుంటే ఏమొస్తుంది? మళ్ళా ఆడోళ్ళు లేరు, మోగోళ్ళు లేరు. దుకాణం కాడికి పోను, తలో సీసా తెచ్చుకోను, చెట్టు కింద కూర్చొని బొబ్బెలు కూడా నవ్వులుకుంటా గుట్కలయ్యా. పేగుల్ని గొలికేసే పాడుబడ్డ మందులతో తయారు చేస్తున్నారట ఈ కళ్ళుని. ఆల్ఫోజోలం అనేటి పాడుబడ్డ మందుతోని తయారు చేస్తున్నారట. సంగారెడ్డి జిల్లాలో తాళ్ళు ఈదులు తక్కువ ఉంటాయి కాబట్టి కల్తీ కళ్ళు ఉపాయం చేసేట కొంతమంది బద్మాషిగాన్లు. ఈ ఒక్క జిల్లాలోనే ఏం తక్కువ 39 కళ్ళు డిపోలు, 400 దాకా కళ్ళు దుకాణాలు ఉన్నాయట. దినం 1000 లీటర్ల కొద్దిగా కల్తీ కళ్ళును కడుపులో పోస్తున్నారట అక్కడి పబ్లిక్. గంత పెద్ద దందా అవుతుంటే కూడా అధికారులకే వాళ్ళకి కానరాకపోయి ఉండొచ్చునో మరి. అయినా వాళ్ళదేం పోయింది తీయలి, వాళ్ళకందే మామూలు వాళ్ళకి అందుతున్నాలే అనుకుంటున్నారట చాలా మంది దానికి అక్కడి పబ్లిక్. అగో చూడోలి మందు కొట్ల కూడా కన్నిగానో సీసాలు ఉండవు కావచ్చేమో మరి. బస్తాల కొద్దిగా సీసాలు తెచ్చిరు, నిండా నింపిరు, ట్రేలల్లో పెట్టిరు. వచ్చి అడగంగానే తీసి ఇచ్చుడే ఆలస్యం. ఇక ఇప్పటి వరకు 13 కేసులలో కలిపి 3 కోట్ల వరకు ఇలువగల 3 కిలోల మత్తు మందును కూడా పట్టుకున్నాడు పోలీసార్లు. ఇవన్నీ ఆళ్ళిళ్ళు అంటున్న ముచ్చట్లే. అసలు ముచ్చటైతే అధికారులు ఎవరు బయట పెడతలేరు. మత్తు మందులకే గంతగానో ఇల్లు ఉందంటే ఇంకా వాళ్ళకెంత ఆమ్దాన్ని వచ్చిందో మీరే ఆలోచన చేయాలిగా. ఓ జూపల్లి సారు జరగి ముచ్చట మీద నజరయ్యి, లేకుంటే ఆబ్కారీ మంత్రి కాబట్టి నీకే మాట వస్తుంది మళ్ళీ అటెంకా. మళ్ళీ తీగ లెక్క ఉండేదానివి అట్లా మరిమాన్ లెక్క తయారైనవేంది మంజు అని మొన్న మా అవ్వ వీడియో కాల్ చేస్తే గట్టినే అరుచుకుంది. అందుకే జిమ్లో పైసలు కట్టిన. కానీ పొద్దుగాల లేచి బయటికి వెళ్దామంటే పానం గజ్జమంటున్నది. అరే ఏం సలి ఈగం చెవులకు వచ్చి ఈగలేని వణుకుపోతుంది. నెరిగి 2-3 దినాల సంధి కక్ష కట్టినట్టే చేస్తుంది సలి అన్నట్టు ఈసారి ఎన్న లేనంత సలి పెడుతున్నదట. పాత రికార్డులన్నీ బద్దలైతున్నాయట.
రగ్గులు కప్పుకొని రవ్వంత సందు లేకుండా మలుసుకొని పన్న ఏదో ఓ బొక్కలకెళ్ళి ఈగం లోపలికి వచ్చి వణుకుడు పుట్టిస్తున్నది. చలంటే చలి కాదు పోన్రి, బరపు గడ్డల నడమ కూసున్నట్టే ఉంటున్నది. నెరి పొద్దుగాల మీదికెళ్ళి మంచు వర్షం పడ్డట్టే అవుతున్నది. బాటలు కనిపిత్తలేవు, బండ్లు కానొత్తలేవు, చింతపరిగలతోని చిట్ట కొట్టినట్టే కొడుతున్నాయి చలిగాలులు. పానం ఎచ్చెచ్చగా చేసుకునేందుకు పబ్లిక్ చలిమంటలకు కాగుతాన్రు, తీరొక్క తీరుల తాన్లాడుతుండ్రు. అన్నిటికీ మించి అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఎప్పట్లెక్కనే చలి ఇయ్యర చంపుతాంది. పొద్దెల్లా కుంపటి ముంగట పెట్టుకొని కూసునే కథ అవుతున్నదట. మరి లేకపోతే అటు సిరుపూరు దిక్కు అయితే నెరి 7 డిగ్రీలకు పడిపోయిందట గర్మి. సూర్యుడు సూతామంటే కూడా కనిపిత్తలేడట. సూత్త ఈగం యమసప్పరిస్తాంది అంటున్నారు పబ్లిక్. జైనాథ్, బేల, నేరడిగొండ, బోరాజు, ఆదిలాబాద్, పట్నం గిట్లా అన్ని దిక్కుల్లో 10 డిగ్రీలకు తక్కువనే ఉన్నది గర్మి. పండ్లు పటపటం అంటున్నాయట, గదవలు గజగజం అంటున్నాయట. ఫ్రిడ్జ్లో కూసున్నట్టే అవుతున్నదట. ఇక ఇటు వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి గుట్టలకు చలికాలంలో అందం ఇంగింత పెరిగింది. గుట్టల నడమకెళ్ళి సూర్యుడు వత్తునా పోదునా అన్నట్టు తొంగి చూస్తా అంటే మస్తు మంచిగా అనిపిస్తున్నదట చూసే జనాలకు. ఇక ఏపీలో బంగాళాఖాతంలో వాయుగుండం ఇంగింత బలంగా తయారైంది. తుఫాను గండం గట్టిగానే ఉన్నదట. చేపలు పట్టేటోళ్ళు వేటకు పోవద్దని చెప్పిండ్రు. వానలు కూడా గట్టిగానే పడతాయట. ఏమైతే గాని ఈసారి సంక్రాంతి పండుగకు ముందే చలి సాంపుడు చంపుతున్నది. పోను ఇంగింత పెరుగుతుంది అంటున్నారు. ముసలోళ్ళు, సన్నపొల్లగాన్లు పైలంగా ఉండాలి. ఇక ముక్కులకు చెవులకు వచ్చిందంటే ఈదర పోయి బాధరైతుంది. పైసలు ఇచ్చి కొనుక్కునేటట్లయితే ఎంత తిప్పలైనా సరే అందరూ కొనుక్కునేటోళ్ళు కావచ్చు. కానీ ఆనందం అనేది కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. అట్లని అందరూ ఒకటే తీరుగా ఉండరు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి ఆనందం. కొంతమందికి పైసలు ఉంటే చాలు ఆనందం అదే వస్తుంది అని అనుకుంటుంటారు. పైసమే పరమాత్మ అంటుంటారు. అంబానీ లెక్క పుట్టాలి అని అనుకుంటుంటారు. కానీ పైసలతోని కొనలేని సంతోషం, సంబురము ఇంకా శాన్నే ఉన్నాయి. ఇగో గీ ముచ్చట చూడుర్రి. కాషాయం బట్టలు కట్టుకొని కండ్లద్దాలు పెట్టుకొని బిచ్చం ఎత్తుకుంటున్నాడు చూడుర్రే, గీననే ఆజాన్ సరిపన్యం. సరే గాని పైసలు అంబానీ అని చెప్పి సన్యాసిని చూపిస్తాన్రేంది అనుకోకుర్రి. ఇక్కడనే ఉన్నది అసలు ముచ్చట. 1000 కోట్ల రూపాయలకు వారసుడు గీ అజాన్ సరిపన్యం అనే సన్యాసి. మలేషియాలో ఉన్న ధనవంతులల్లా 3వ ధనవంతుడైన ఆనంద్ కృష్ణన్ ఒక్కగానొక్క కొడుకే గీ అజాన్ అనే సన్యాసి. 40,000 కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడు. 20 ఏండ్ల దాకా అక్క చెల్లెండ్లతోని కలిసి పైసలు ఉన్నోళ్ళందరూ ఎట్లయితే జల్సా ఉడాయిస్తారో గట్లనే ఉండేనట. కానీ ఓసారి తల్లి అంట కలిసి థాయిలాండ్ దేశం పోయిండట. ఇక అక్కడ బౌద్ధ సన్యాసులను చూసి వాళ్ళ జీవనం చూసి ఒక్కటేసారి మనసు మారిపోయిందట. పైసలు, ఆస్తులు, అంతస్తులు, బంధాలు అన్ని వచ్చేది లేదు పోయేది లేదు, పూసుకున్నంత బురద అని అంతా ఇడిచిపెట్టి పోయి సన్యాసం తీసుకున్నాడట. ఆనంద్ కృష్ణన్ అంటే మలేషియాలో పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి రాజు. టెలికాము, శాటిలైట్లు, ఆయిల్, గ్యాసు, రియల్ ఎస్టేటు గిట్ల ఎన్నెన్ని దందాలు ఉన్నాయి. తరతరాలు కూకొని తిన్నా కరగని సంపద సంపాదించిండు. అసోంటి ఆయన కొడుకు గిట్ల అన్నిడిచి పెట్టుకొని సన్యాసం తీసుకున్నాడు. ఇక కొడుకు సన్యాసం తీసుకున్నాడని తోల్త బాధపడ్డా చెడిపోలేదు కదా. ఎంతో మందిని మంచి బాటలు నడిపిస్తున్నాడు. 1000 కోట్ల ఆస్తులు ఇడిచిపెట్టి భోగాలు ఇడిచిపెట్టుకొని సామాన్యుని లెక్క బతుకుతున్నాడు. గింతకంటే గొప్ప కొడుకు ఎవళ్ళకుంటాడు అనుకొని నిమ్మలమైండాట. జేబులున్న 100 కాగితం కనిపించకపోతే ఓ లబలబా అని మొత్తుకుంటాం. అసోంటిది 40,000 కోట్ల రూపాయల ఆస్తులను ఇడిచిపెట్టి సన్యాసం తీసుకున్నాడంటే చిన్న ముచ్చట కాదు పోయినరి. అందుకే గీ అజాన్ సరిపన్యో గురించి లోకమంతా మాట్లాడుకుంటాంది ఇప్పుడు. పైసలున్నోళ్ళ వారసులు అంటే 1000 కోట్లతోని పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళే కాదు, ఇక గిట్ల కూడా ఉంటారు అని మాట్లాడుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్. ఇంకిన్ని చిన్న ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదన్ చూసేద్దాం పారోసారి. అడ్డాల నాడు కొడుకులైతారు గాని గడ్డాల నాడు అయితారా అనే సామెత గీ తల్లి కన్న కొడుకుల్ని చూసినాక పుట్టించినాలగా వచ్చు. రాజవ్వ అనేటి గీ ముసలి తల్లిని కనికరం లేని కన్న కొడుకులు శ్మశానంలో ఈడ్చిపెట్టి పోయిర్రట. తల్లికి బుక్కెడు భూ వేసింది లేదు గాని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి 2,000 కొరకు కన్న తల్లి అని కూడా చూడకుండా కింద పడేసి కొట్టిండట. అట్లా కొడుకు కొట్టిన దెబ్బలకి పాపం అవ్వ కాలిరిగిందట. 4 కొడుకుల్ని కన్నా 4 మీద వేసుకుందానికి పచ్చి మంచినీళ్లు పోసేటి దిక్కు
దిక్కులేదని గోడెల్ల బోసుకుంది గీ అవ్వ గోస చూసిన జగిత్యాల జిల్లాలున్న సఖీ కేంద్ర పోల్లొచ్చి బళ్ళెక్కించుకొని పోయిర్రు. 9 నెలలు కడుపులా పెట్టుకొని సాధిన తల్లిని కాళ్ళు సచ్చుపడ్డనాడన్న కంకెడు కూడెయ్యకుంటే ఏం పుట్కలు పుట్టిర్రా వారి. రేపు మీ కొడుకులు కూడా గట్లనే రోడ్ల మీద వదిలేస్తే ఎటు పోతారా? ఎవ్వళ్ళొక్క మాట అనేటోడు కాదు, మందలిచ్చేటోడు కాదు. బీహెచ్ తాత మీద పగబట్టినట్టు చేస్తుర్రు. పాయరం కొద్దిగా కొనుక్కున్న కారు ఇంటి ముంగట పెట్టుకుంటే తెల్లందాంకనొచ్చి కారుతోని గుద్ది ఆగం చేసి పోయిర్రని మస్తు రంది పెట్టుకుండు పెద్ద మనిషి. ఆయన సార్ మీద కోపం ఉంటే సార్ను ఢీగొనాలే గాని సార్ కారు మీద ఏంద్రవారి మీ ప్రతాపము అని మస్తు గరం అవుతుర్రు బీహెచ్ తాత అభిమానులు. పోలీసోళ్ళకి చెప్పినోగా అదనే ఈ గాళ్ళు చూసుకుంటారు, ఏం రంది పెట్టుకోకు. ఏం చెప్తున్నా పక్క దేశాలకేం చూస్తే విమానాల స్టేషన్ల చెక్కింగ్లు చేసేటోళ్లకు ఏ బంగారం ముద్దలో లేకుంటే మందు ప్యాకెట్లో దొరుకుతాయి గాని విశాఖపట్నంలో ఉన్న విమానాల స్టేషన్ల ఇచ్చంద్రంగా బల్లులు దొరికినాయట. బల్లులంటే మళ్ళా మామూలు బల్లులు కాదులో, ఒక్కోటి 3 పొడుగుతోని ముసళ్ళున్నట్టే ఉన్నాయి చూడుర్రి. గా వీటిని పట్టుకొచ్చేటోళ్లను పట్టుకొని కేసులు రాసిర్రట కస్టమ్స్ అధికారులు. థాయిలాండ్ కెంచి మన దేశానికి పట్టుకొస్తున్నారట. గా వీటిని పట్టుకొని వచ్చి ఏం చేసుకుంటారా? చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.